Hello Andy, I am Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I am specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ రోజు మనం కొంతమందికి రెప్పలు లోపలికి తిరిగిపోయి ఉంటాయండి. సో ఆ కండిషన్ ఏమంటారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇలా కంటి రెప్ప లోపలికి తిరగబడిపోయిన దాన్ని ఎంట్రోపియాన్ అనేసి అంటారండి. సో ఇది కొంతమందికి పుట్టుకతో చూస్తూ ఉంటాము, లేదా ఏజ్తో పాటు కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అలా రెప్ప లోపలికి తిరిగిపోవడం వల్ల మన ఐ లాషెస్ అనేవి మన కంటి గుడ్డుకి రబ్ చేసుకుంటూ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి ఎక్సెస్గా వాటరింగ్ ఉంటుంది, లేకపోతే రెడ్నెస్ ఉంటుంది, కొంతమందిలో ఆ విజన్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇది చాలా తక్కువగా ఉంది, మైల్డ్గా ఉంది అనుకుంటే ఇనీషియల్గా కొంచెం షార్ట్ ప్రొసీజర్స్ ద్వారా దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. లేదా మొత్తం రెప్పంతా తిరిగిపోయిందంటే మాత్రం దీనికి సర్జరీ చేసి మొత్తం రెప్పని బయటకి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్రానిక్గా అంటే మనం నెగ్లెక్ట్ చేసి అలానే ఉంచేయడం వల్ల ఐ లాషెస్ అనేవి ఐ గ్లోబ్కి రబ్ చేసుకుంటూ ఉండడం వల్ల స్లోగా ఆ గుడ్డు పాడవుతుంది, చూపు కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీనికి మనం రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.